హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మైలీస్వారుpan. ఈరోజు వీడియోలో ఫ్రెష్ క్రీమ్ని మన ఇంట్లోనే ఈజీగా 2 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. అలానే మనకి మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మన ఇంట్లో తయారు చేసుకునే ఫ్రెష్ క్రీమ్ కూడా. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పాలు కాచుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత ఉండే ఆ మీగడని మనం ఇలా ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఇలానే నిల్వ ఉంటుందండి. ఇలా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి దీన్ని నెయ్యి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి, వెన్న మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి కానీ, వెన్న కానీ, ఇంకా ఏవైనా కూడా ఫ్రెష్ క్రీమ్ కానీ ఏవైనా కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. నేను ఏది కూడా బయట కొనను. ఇలా తయారు చేసుకున్న ఈ పాల మీద మీగడని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే మనకి వెంటనే తీసేసి ఈ మిక్సీ జార్లో వేయకూడదండి. ఒక 20 మినిట్స్ పాటు బయట పెడితే కూలింగ్ అనేది తగ్గుతుంది. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ మీగడ అంతటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమే కాదండి, నెయ్యి కానీ ఏదైనా సరే మనకి చాలా బాగుంటుందండి. ఏదైనా కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నది మనకి బాగుంటుంది కదండి. బయట మరి ఎలా తయారు చేస్తారో మనకైతే తెలియదు కాబట్టి కొంచెం ఓపిక చేసుకుంటే మనం ఇంట్లోనే ఏదైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. దీని అంతటినీ కూడా నేను ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. స్మూతీ టెక్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి ఒకసారి వేయకుండా ఒక 1 మినిట్ పాటు ఆగి వేసుకుంటే ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, స్పూన్తో మీకు చూపిస్తున్నాను. స్మూతీ టెక్స్చర్ వచ్చేసింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొన్ని పాలను కూడా యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. నేనైతే పాలను యాడ్ చేయలేదు. యాడ్ చేయకపోయినా ఎంత స్మూత్గా ఉందో మీరు చూసారు కదండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఐస్ క్రీమ్స్లో కానీ, సలాడ్స్లో కానీ, కర్రీకి గ్రేవీ మనకి బాగా రావాలంటే కూడా దానికి కూడా ఈ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం నెయ్యిని కూడా నేను మీకు చూపిస్తానండి. చాలా స్మూత్గా ఉంది, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే నేను పెట్టిన వీడియోలను మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.